ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. లోకరక్షకుని సువార్త ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి నేను చూసిన నరకము పరలోకము అనే ఇతివృత్తంలో గడిచిన కాలంలో 8 భాగాలని ఛానల్లో రావడం అయితే జరిగింది. ఇది 9వ భాగము. గత 8 భాగాలని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే 9వ భాగాన్ని కూడా ఈ మీరు చూస్తున్నది 9వ భాగం. దీన్ని కూడా మిగతా గతంలో వచ్చినటువంటి ఆ వీడియోస్ లాగానే దీన్ని కూడా ఆదరిస్తారని మీరు మమ్మల్ని దేవుని పరిచర్యలో భాగంగా ఉన్నటువంటి సువార్తలో మీరు భాగస్థులయ్యి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి తెలియనటువంటి సమాచారాన్ని మిగతా వారందరికీ తెలియపరిచి దేవుని దీవెనలు రక్షణ మార్గంలో తోటి వారిని రక్షించేటటువంటి సేవలు సువార్తలో ఇది కూడా ఒక రకమైన సువార్తే. అందులో మీరు కూడా పాలి భాగస్థులయ్యి కొంతమందిని రక్షించిన వారుగా ఆ రక్షించిన వారిలో మీరు కూడా మీ పేరు నమోదు చేసుకున్న వారు అవుతారని నేను ఆశిస్తూ ఈ 9వ భాగం ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇది ఈక్వెడార్ దేశంలో జరిగినటువంటి ఏంజలికా జిబ్రానా అనే ఒక వ్యక్తి, ఒక మహిళ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యం. ఆమె 14 సంవత్సరాలు ఇంచుమించు ఒక టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయి స్థితిలో నుండి ఆమె చావు తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడని ఒక తాత్విక ధోరణిలో ఆలోచించినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు మరణం తర్వాత దేవుడు మనిషి ఎక్కడికి వెళ్తాడు, అక్కడ ఎక్కడ జీవిస్తాడు, ఏమిటి మనిషి మరణం తర్వాత లోకం ఉన్నదా లేదా అని దేవునిని అడిగినప్పుడు దేవుని దూతలు వచ్చి ఆమెను తీసుకువెళ్ళటం, నరకము పరలోకం అని చూపించటం, అలాగా ఇది జరగటం, నరకం ఎలా ఉంటుంది, పరలోకం ఎలా ఉంటుంది అని అక్కడెక్కడ ఆ నరకంలో ఎవరెవరు ఉన్నారు, పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అనేది గత 8 భాగాల్లో వివరించడం అయితే జరిగింది. అలాగే 9వ భాగంలో కూడా మిగిలిన విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అలాగే ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, నరకములోని ప్రజలకు బయటకు వచ్చే అవకాశం ఎన్నడూ లేదు. గొప్ప దురదృష్టం ఏమిటంటే ఆ నరకములో మారు మనస్సు పొంది యేసయ్యను అంగీకరించటం ద్వారా రక్షణ వచ్చే సదుపాయము లేదు. ఈ సంగతి నన్ను బహువేదనకు గురి చేసింది. ఈ సమాచారాన్ని భూమి మీద వింటున్న నీవు దేవునితో సమాధానపడి రక్షణ పొంది ఆయనలో నడువు. ఆయన నీ ప్రాణ ఆత్మలను రక్షించాలని ఆశిస్తున్నాడు. అక్కడ నుండి మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. అయ్యో దేవా, ఈ అగ్ని మధ్యలో ఉండలేకపోతున్నాను, దయచేసి నన్ను మరలా భూమి మీదకు తీసుకుని వెళ్ళు అని వేడుకొన్నాను. కుమారి, మరో ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ విషయాలు చూడాలి అన్నారు. మేము వెళ్ళుచుండగా ఒక యవ్వనస్తురాలు యొక్క స్వరాన్ని విన్నాను. ఆ యవ్వన స్త్రీ వేదనతో అరుస్తుంది. నాకు సహాయము చేయండి, నాకు సహాయము చేయండి అని అరుస్తూ వేడుకుంటుంది. ఆవిడ ఎవరా అనుకుంటూ దగ్గరకు వెళ్ళి ఆమెను, నీవు ఎవరివి, నీవు భూమి మీద ఏమి చేస్తే ఈ నరకానికి వచ్చావు అని అడిగాను. నేను 15 సంవత్సరాల వయసు గల యవ్వనస్తురాలను, చనిపోయి ఈ నరకమునకు వచ్చాను. ఈ స్థలములో ఎందుకున్నావు అని అడిగాను. నాకు ఎంతో భవిష్యత్తు ఉంది అనుకున్నాను. యవ్వనస్తురాలను కాబట్టి చాలా వయసు ఉంది అనుకునేదానను. క్రైస్తవులు యేసును గూర్చి, రక్షణ గూర్చి ఎప్పుడూ చెబుతుండేవారు. సువార్త చెప్పేవారికి పని పాట ఉండదు, వీరో వెర్రివారు, వెర్రి పనులు చేస్తున్నారు అనుకుంటూ దేవుని మాటలు తిరస్కరించాను. సువార్త చెప్పే వారిని హేళన చేస్తుండేదాన్ని, వారిని చూసి నవ్వుతుండేదానను. ఇప్పుడు నా పరిస్థితి చూడు, ఎంత తప్పు చేశానో గదా. నాకు ఈ భయంకరమైన దుస్థితి వచ్చింది. కాలిపోవుచున్నాను, అయ్యో కాలిపోవుచున్నాను. నేను కారు ప్రమాదంలో మరణించాను. తిరిగి భూమి మీదకు వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించాను. దురాత్మ నన్ను చిత్రవద చేస్తుంది. ఎన్నటికీ ఈ నరకములో నుండి తప్పించుకోలేను. నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు సహాయము చెయ్యి అని వేడుకొన్నది. నేను నీ కొరకు ఏమి చెయ్యలేను, ఇక్కడున్న అందరికీ సహాయము చేయాలని ఉంది, కానీ అది నా వలన జరిగే పని కాదు.
నేను నిస్సహాయురాలను అని అన్నాను. ఇక్కడున్న ఎవరికీ తప్పించుకునే అవకాశము లేదు, కానీ భూమి మీద ఉన్నవారికి ఈ నరకానికి రాకుండా తప్పించుకునే అవకాశము, సమయము వారికి ఇవ్వబడింది అని ప్రభువు అన్నారు. అప్పుడు యవ్వనస్తురాలన్నది, నీవు వెళ్ళి ఈ విషయాలు చెప్పుము, భూమి మీదనున్న ఎవరు ఈ స్థలానికి రావద్దని చెప్పు, నా కుటుంబానికి కూడా చెప్పుము. నేను నా తల్లిదండ్రుల మాటలకు లోబడేదాన్ని కాదు, ఎన్నో పార్టీలకు, పబ్లకు, క్లబ్బులకు వెళ్లేదాన్ని. కాబట్టి తమ తల్లిదండ్రులకు లోబడమని చెప్పు, యేసయ్యను నమ్ముకోమని, ఆయనే రక్షించువాడని చెప్పు. సాతాను నన్ను మోసగించింది, నాకు తెలుసు, ఈ స్థలము నుండి రాలేనని ఎలా మరిచిపోగలను? ఆ విషయము, ఆ జ్ఞాపకాలు చెరిగిపోవు అని అరుస్తుంది, ఏడుస్తుంది, ఆహాకారాలు చేస్తుంది. ఆ నిస్సహాయురాలకి సహాయం చేయాలని ఉంది. చేతులు ఆమె వైపు చాపాను, కాని ఆమె అంతలోనే అరుస్తూ, ఆ నిప్పుల కొలిమిలో జారిపోతూ, అరుస్తూ అడుగులేని గొయ్యిలోకి వెళ్ళిపోయింది. అయ్యో దేవా, ఈ స్థలం ఎంత భయంకరం అని అనుకున్నాను. అవును నా కుమారి, ఈ విషయాలను జ్ఞాపకము ఉంచుకొని భూమి మీదకు వెళ్ళి చూసిన ఈ భయంకర సంగతులు తెలియజెప్పుము. అనేక మంది నరకము అనేది కేవలం ఒక కట్టుకథ అంటున్నారు, అపహాస్యం చేస్తున్నారు అన్నారు ప్రభువు. ఈ రెండవ దర్శనాన్ని దేవుడు ఇవ్వక ముందు భూమి మీద నుండగా కలలో ఒక వ్యక్తిని చూపించాడు. అదే వ్యక్తిని ఈ రెండవ సందర్శనములో చూపించారు. కుమారి, అగ్నిలో కాలుచున్న ఆ వ్యక్తిని చూడమని ప్రభువు చెప్పారు. ఎవరా వ్యక్తి అని చూడగా, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి చేతికి తెల్లటి గ్లౌజులు ధరించిన ఎంజే కనబడినారు. విస్తారమైన అగ్నికులిమిలో ఉన్న అతని దగ్గరకు వెళ్ళాము. ఎంజే అనగా మైకేల్ జాక్సన్ అని మనకి అర్థమవుతుంది. విస్తారమైన అగ్నికులిమిలో ఉన్న అతని దగ్గరకు వెళ్ళాము. అతని చుట్టూ దురాత్మలు చుట్టుముట్టి ఉన్నాయి, బహుగా బాధిస్తూ ఉన్నాయి. మా వైపు చేతులు చాపి సహాయము చేయండి అంటూ రోధిస్తున్నాడు. ఆయన భాష నేను అర్థము చేసుకోగలను. అతని దురదృష్టం కొద్దీ అతనికి నేను సహాయం చేయాలనుకున్నాను. దురాత్మలు ఆ అగ్ని కురిమిలో పైకి లేపుతున్నాయి. డాన్స్ చెయ్యి, పాటలు పాడు, భూమి మీద ఆడావు పాడావు, ఇక్కడ కూడా అలాగే చెయ్యి అని బలవంతం చేస్తున్నాయి. దురాత్మలు హేళనగా అగ్నిలోకి తోస్తున్నాయి, మరలా పైకి లేపుతున్నాయి, కొరడాలతో కొట్టి డాన్స్ చేయిస్తున్నాయి. అయ్యో, అతడెంతో భయంకరంగా హింసించబడుతున్నాడు. నా హృదయం బద్దలైపోయింది. ప్రభువా, అతనికి ఏదో రకంగా సహాయం చేయండి అని ప్రభువుని బ్రతిమాలాను, ప్రార్థించాను. సహాయం చేయుటకు నా చేతులు అతని వైపు చాపగానే నా చేతులకు మంటలంటుకున్నాయి, పురుగులు పుట్టాయి. అయ్యో ప్రభువా, ఏమి జరుగుతుందో చూడు నాయనా అన్నాను. దురాత్మలు నన్ను చూచి నవ్వుతున్నాయి, అపహాస్యం చేస్తున్నాయి. నీవు ఈ నరకములోనే నిరంతరం ఉంటావు, తప్పించుకోలేవు అన్నాయి. చుట్టూ చూశాను, యేసయ్య నా ప్రక్కన ఉన్నట్లు కనబడలేదు. నేనొక్కదానినే ఉన్నాను. ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళావు? నేనొంటరి దానినైపోయాను అని అన్నాను. ఇక నుండి నీవు ఇక్కడే ఉంటావు, మేము నిన్ను బాధించబోతున్నాము అని ఆ భయంకరంగా నవ్వుతున్నాయి. ఆ దృశ్యం అతి భయంకరంగా ఉంది. చూడడానికి మొత్తానికి ఎలాగోలా నిన్ను పట్టుకోగలిగాము. మా దగ్గర నుండి అనేక ఆత్మలను క్రీస్తు దగ్గరికి నడిపించావు. మాకు ద్రోహం చేశావు, దొరికావు అని ఆహాహా అని నవ్వుతున్నాయి. ఆమెను ఎక్కడుంచాలో, ఏ స్థలములో ఉంచాలో ఆ స్థలానికి తీసుకుని వెళ్ళండి అని మిగతా దురాత్మలకు ఆజ్ఞాపించింది. వద్దు 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 అని ప్రభువుతో ఉన్నాను. ఆయన నన్నిక్కడ విడువడు అన్నాను. అప్పుడు దురాత్మలు, నువ్వు ఇక్కడే ఉంటావు, నీవు ఇక్కడే ఉండబోతున్నావు, యేసయ్య నీతో లేడు, నీ ప్రక్కన చూసుకో, ఆయన నీతో లేడు అన్నాయి. నేను చుట్టూ చూడడం ప్రారంభించాను, ఆయన కనబడలేదు. నాకు సందేహము ప్రారంభమైపోయింది. ఏడవడం మొదలు పెట్టాను. ఎందుకు నన్నిక్కడ వదిలేశావు ప్రభువా అని నాలో నేను అనుకోవడం మొదలు పెట్టాను. ఇంతలో ప్రభువు నా చెవిలో నా కుమారి, నేనిక్కడే ఉన్నాను అని చెప్పడం విన్నాను.
దురాత్మను చూచి ప్రభువు నాతోనే ఉన్నాడు అన్నాను. వెంటనే దురాత్ముడు ఆయనెక్కడ లేడు, ఒకసారి చూడు అన్నాడు. నేను ఆయనను చూడలేకపోవచ్చును గాని ఆయన స్వరము వింటున్నాను అన్నాను. వెంటనే సందేహము నా హృదయములో ప్రారంభమైంది. కారణమేమిటంటే దురాత్మ నా సమీపానికి రాగలుగుతుంది. నా నడుమునకు తాడుతో కట్టినట్లు భావన కలిగింది. ముందుకు తోస్తున్నట్లు తూలిపోతున్నాను. ఆ దురాత్మ నన్ను చూచి, నా దగ్గర నుండి అనేకమైన ఆత్మలను దొంగిలించావు, నరకమునకు రాకుండా సువార్త చెప్తున్నావు, నీవు ఒక వెర్రిదానవు, మానవ దెయ్యానివి, నేను నిన్ను నాశనం చేస్తాను, సువార్త చెప్పడం మానేయాలి, నోరు మూసుకుని మూలన కూర్చో, లేదా మేము నిన్ను నాశనం చేస్తాము, చంపేస్తాము అన్నాయి. దురాత్మ దూషణలకు నేను ఏడుస్తున్నాను, దురాత్మ నిందలు వింటున్నాను. హఠాత్తుగా దానికి జవాబిచ్చాను, ఓ సాతానా, నన్ను నీవు నాశనం చేయలేవు, చంపలేవు, ఎందుకంటే యేసయ్య నాతో ఉన్నారు. నేనాయనను చూడలేకపోవచ్చును గాని ఆయన నాతో ఇక్కడే ఉన్నారు అన్నాను. దురాత్మ నవ్వుతూనే ఉంది. నేను చూడలేకపోవచ్చు గాని ఆయన స్వరము వింటున్నాను అని నేను అన్నాను. దుష్టుడు నిలబడిన స్థలము దగ్గరకు త్రోయబడ్డాను. అప్పుడు చాలా గట్టిగా యేసు రక్తము యొక్క శక్తి నన్ను కమ్ముకున్నది. ఆ రక్తము నా చుట్టూ ఉన్నది కాబట్టి సాతాను పారిపోవును. ఎందుకనగా యేసయ్య రక్తం నాపై ఉంది. ఆయన ప్రసన్నత మరియు సన్నిధి నన్ను చుట్టుకుని ఉన్నది. సాతానా, నిన్ను గద్దిస్తున్న నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అంటుండగానే నన్ను బలంగా పట్టినది. ఏదో వదిలినట్లు అనిపించింది. నా చుట్టూ బలంగా చుట్టబడిన తాడు లాంటిది వదిలి వెళ్ళినట్లుగా అనిపించింది. ఎట్టకేలకు నరకం నుండి బయటపడి దేవుని సన్నిధిని అనుభవించాను. ఓ గొప్ప దేవా, నీవు నాతో ఉన్నందుకు స్తోత్రము అని చెప్పి మరలా దేవుని ఎదుట కన్నీరు కార్చాను. నా కుమారి, ఈ సందేశము చెప్పు, నా దగ్గరకు రమ్మని చెప్పు, పరిశుద్ధ జీవితాన్ని జీవించమని చెప్పుము, వాక్యాన్ని పరిశీలనగా చదవమని చెప్పుము. నా కుమారి, భూమి మీద భ్రష్టత్వము విస్తరిస్తుంది, వక్రబోధలు ప్రారంభమైనాయి, నేనేర్పరుచుకున్న ప్రజలని సాతాను మోసగిస్తుంది. నా కుమారి, వాక్యాన్ని పరిశీలనగా చదవమని చెప్పుము, నా సన్నిధిని ఆత్మతో సత్యముతో వెదకమని చెప్పుము అని ప్రభువు అన్నారు.